నేను మా వారిని ఏదైనా అడిగినా లేదా అడగక ముందే నాకు కావాల్సినవి, నాకు ఇష్టమైనవి అన్నీ చేస్తారండి. మరి ఇప్పుడు తన ముందే నేను టాటూ వేయించుకున్నా కదా! అది పెయిన్‌ని భరిస్తూ. అందుకోసమే మనకి ఇంకొంచెం ప్యాంపర్ అనమాట. ఆల్మోస్ట్ 4 ఇయర్స్‌గా సుబ్బయ్య గారి హోటల్‌కి వెళ్ళాలనుకున్నా అండి నేను హైదరాబాద్‌లోనే. మరి ఎందుకో కుదరనే లేదు. ఈసారి కుదిరింది. అది తిరుపతిలోనే కొత్తగా బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు. నేను టాటూ వేసుకొని బయటకొచ్చానా, కొంచెం ముందే ఉన్నింది హోటలు. చూడగానే వెళ్దామా అన్నారు. సరే చలో అని వెళ్ళిపోయాం. యాంబియన్స్ అయితే చాలా బాగుండే. అండ్ అబ్బా! వాళ్ళ రిసీవింగు, వాళ్ళ వే ఆఫ్ లాంగ్వేజ్‌కి నేను ఫిదా అండి అసలు. నాకు పెళ్లి భోజనం స్టైల్ అంటే చాలా ఇష్టమండి. నేను అక్కడికి వెళ్ళాలి అనుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే. అరిటాకులో భోజనం అయితే చాలా బాగుండే. చెప్పనక్కరే లేదు. అండ్ నాకు పర్సనల్‌గా అయితే కొన్ని ఐటెమ్స్ నచ్చలేదండి. కొన్ని ఐటెమ్స్ అయితే నోట్లో బ్లాస్ట్ అసలు. అండ్ వాళ్ళు ప్రతీదీ తినండి, తినండి అని వడ్డించి చంపేస్తారు. అసలు ఏ ఐటెమ్ వదిలిపెట్టరు. మనకి చాలు అన్నా కూడా కాస్ట్ అయితే ప్లేట్ మీల్స్‌కి 290 రూపీస్ పడింది. వాళ్ళు పెట్టే ఐటెమ్స్‌కి వర్త్ అనే చెప్పొచ్చు. అండ్ మీరు వెజిటేరియన్స్ అయితే పండగ అసలు ఖచ్చితంగా సుబ్బయ్య గారి హోటల్‌లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే వెజిటేరియన్స్.